అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'మనశంకర వరప్రసాద్' భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు కలెక్షన్ లో తప్పు అన్నట్లు కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది. ఇష్యూ మీద ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్ ఇప్పుడు ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ అంటే తప్పు అన్నట్లు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఏంటి సార్? ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు కాదు ట్రోల్స్ చేసుకుంటారు. ట్రోల్స్ అనేది ఏముంది, అది డబ్బులు ఇచ్చి కొనేది కాదుగా, ఏదో నోటి మాటే కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. కలెక్షన్ ఎలా వచ్చింది ఏంటి అనేది అక్కడ డిస్ట్రిబ్యూటర్ తెలుసు, ఎగ్జిబ్యూటర్ తెలుసు, ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు. ఆ సినిమా కోసం ఎంత కలెక్షన్ వచ్చింది ఏంటి అనేది అబద్ధాలు చెప్పుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు కానీ, సినిమా ప్రొడక్షన్ ఆఫీస్ కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ లేరు. ఒకటి అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు ఎవరికో ఎక్కువ కలెక్షన్ వచ్చిందని చెప్పుకునే పరిస్థితుల్లో లేడు. ఏ రోజు కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ ఏ రోజు ఉండదు. ఎందుకంటే అందరూ ఉండాలి, అందరిలో మనం ఉండాలి అనుకునే కోరుకుంటారు. 10 మంది ఉంటే 10 మంది బాగుండాలి, 10 మందిలో నేను ఉండాలనుకునే వ్యక్తి చిరంజీవి గారు తప్ప. ఇలాగా ట్రోల్స్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా కావాలి, నాకు ఇది కావాలని అడిగి ఈ రోజే కాదు, ఆయన 40 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా నాకు ఇది కావాలి, ఇది చెయ్యండి అని అడిగే తత్వం ఆయనకి లేదు, ఆ కుటుంబానికి లేదు. ఒకటి ఎవరో చెప్తూ ఇప్పుడు పనికి మనలో తెలిసిన కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, దానికోసం మనం మాట్లాడకూడదు. సినిమా అనేది ఇంక్లూడింగ్ జిఎస్టీ అయితే 500 crores వస్తుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఇప్పుడు నాకు తెలిసి సండేకి 400 crores వస్తుంది, ఎక్స్ జిఎస్టీ. జిఎస్టీ కలిపితే 500 చేస్తుంది. అది ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది కలెక్షన్ చెప్తుంది, ఇది నేను అబద్ధం చెప్పట్లేదు. అది ఓకేనా. 500 crores కి సినిమాకి వెళ్తుంది. ఇది ఒరిజినల్ కలెక్షన్స్. డూప్లికేట్ కలెక్షన్స్ చాలా మంది డూప్లికేట్ వేసుకొని డూప్లికేట్ ఫిగర్లు వేసుకుంటారు. ఆ డూప్లికేట్ ఫిగర్స్ చిరంజీవి ఫ్యామిలీకి ఇష్టం ఉండదు. సార్ ఇప్పుడు అంటే కావాలని చిరంజీవి గారి మీద కోపంతో ఇదంతా ఎవరైనా చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే కలెక్షన్ ఆయన అందరూ వాడు, అందరూ బాగుండాలని చూసేవాడు, 10 మంది కోసం బతికేవాడు, 10 మందికి మంచి చేసేవాడు. ఆయనకి శత్రువులు ఎవరు ఉంటారండి? ఎవరో కిట్రనులు ఎవరైనా ఉంటే వారి కార్బన్ ఆడిపోతాడు తప్ప ఆయనకి ఎవరో శత్రువులు ఉంటారు. ఆయన అజాత శత్రువు. ఎవరికి శత్రువు అని చెప్పండి? ఎవరితోనో మాట్లాడతాడా? ఎవరికైనా అంటాడా? బాగుండాలి అని కోరుకుంటాడు, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాడు, ఆయన బాగుండాలని కోరుకుంటాడు, నేను బాగుండాలని కోరుకుంటాడు. కోరుకునే వ్యక్తికి శత్రువు ఎవరు ఉంటారు? అందుకే అనేసి అజాత శత్రువు అంటే శత్రువే లేనోళ్ళు ఆయన. అలాంటప్పుడు ఆయన కోసం ఎవరైనా అనుకుంటే మనకి ఎందుకు, లైట్ గా తీసుకుంటాం. సార్ ఈ కలెక్షన్ల పరంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీగా చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తారు? మెగాస్టార్ చిరంజీవి గారి దాంట్లో బెస్ట్ మూవీ, బెస్ట్ బ్లాక్ బాస్టర్, బెస్ట్ కలెక్షన్స్. ఇంకా దాంట్లో మళ్ళీ ఈ రికార్డుని మళ్ళీ బద్దలగొట్టడానికి మళ్ళీ ఆయన ఇంకో సినిమా తీసుకురావాలి తప్ప ఈ రికార్డుని ఇంకెవరు బద్దలగొట్టలేరు. కొన్ని సినిమాలు కొన్ని రికార్డులు అయిపోయి, రికార్డులన్నీ ఎగిరిపోయి. అంటే ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది అన్నారు. ఆ వయసులో కూడా ఆయన రికార్డ్స్ అంటే ఏంటో చూపించాడు. ఎప్పుడు రికార్డ్స్ కోసం ఆయన యాక్ట్ చేయలేదు. రికార్డ్స్ అనేది ఆయనకి ఎత్తుక్కుంటూ వచ్చాయి. ఏ రోజు రికార్డ్స్ కోసం ఆయన యాక్ట్ చేయలే. నాకు ఈ రికార్డు కావాలి అని చెప్పలే, నాకు ఈ రికార్డు రావాలి అని చెప్పలే, ఆయన్ని ఎత్తుక్కుంటూ రికార్డ్స్ వచ్చాయి చిరంజీవి గారిని. అందుకే చిరంజీవి గారికి రికార్డ్స్ అనేది కొత్త కాదు, అది 45-50 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్న రికార్డ్స్. కనుక రికార్డ్స్ కోసం సినిమా చేయడు, ప్రజల కోసం సినిమా చేస్తాడు, అభిమానుల కోసం సినిమా చేస్తాడు, కొత్త వెరైటీ కోసం సినిమా చేస్తాడు, అభిమానులను మెప్పించడం కోసం అన్ని చూస్తాడు. సార్ ఇప్పుడు కలెక్షన్లు కూడా ఇప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదే విధంగా రన్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అసలు మామూలుగా లేవు, బీభత్సంగా లేవు కలెక్షన్స్, బీభత్సంగా ఉన్నాయి. అంటే ఎలాగున్నాయంటే ఊహకు కూడా అంతట్లా. మార్నింగ్ షో కొంచెం తగ్గితే మన మ్యాటిన్ ఫుల్ అయిపోతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది ఇది అనేది చెప్పలేము. అందుకే చిరంజీవి గారి ఫ్యామిలీ సినిమాలు ఎప్పుడు ఎండ్ అవుతే ఉండవు, స్టార్ట్ అయితే ఎండ్ అవ్వవు. అది ఎండ్ ఎప్పుడవుతుందో తెలియదు. ఎందుకంటే మీరు నమ్ముతారా, కొన్ని ఊళ్ళో రికార్డులు బదలగొట్టింది. 10-15 సంవత్సరాల రికార్డులు కూడా బదలగొట్టాయి. అసలు చోడవరం అనే సెంటర్ మాదే. 7 రోజులు రోజుకు 6 లక్షలు, 7 days రోజుకు 6. అసలు చరిత్ర. ఇప్పుడు బాహుబలి చూసాం కలెక్షన్. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే నా ఒక్క సెంటర్ కాదు, అలా కొన్ని 100 సెంటర్లు రికార్డులు బదలగొట్టాయి. అందుకనే చిరంజీవి గారి సినిమాకి ఆఖరి ముందు సీట్ ఉందమ్మంటే ఆ ముందు సీట్ అని మాకు ఇచ్చేయండి, చూడాలి సినిమా. రిపీటర్ అని చూస్తున్నారు. కనుక ఎప్పుడు ఆగుతుంది అనేది మనం చెప్పలేమండి. కానీ 500 కోట్లు దాటుతుందో తప్ప యువతలు ఉండదు, ఇంక్లూడింగ్ జిఎస్టీ.
సార్ ఇప్పుడు ఈ సినిమాకి నిజంగా చిరంజీవి గారికి అంటే ఇప్పుడు ట్రైలర్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా సో అంటే ట్రోల్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ట్రోల్స్ సో ఈ ట్రోలర్స్ కి ఏం చెప్తారు సార్ మామూలుగా? ఇవంటి పని లేనోడు పనికిమాలినోడు ట్రోల్స్ చేస్తాడు. పనికొచ్చినోడు ఉదయం లేస్తే పని చేసుకుంటున్నాడు, ఉదయం లేస్తే దృష్టి పెట్టేవాడు, ఉదయం లేస్తే పని మీద దృష్టి పెట్టేవాడు. చిరంజీవి గారు ఏం చేస్తున్నారు, చిరంజీవి గారు బాగుంటే 10 మందికి ఏం చేస్తాడు, చిరంజీవి గారు బాగుంటే ఆ సినిమా హిట్ అయితే ఆ సినిమా డబ్బు 10 మందికి ఎలా సహాయం చేయగలుగుతాడు అనేది ఆలోచిస్తాడు. ఆయన బాగుండాలి అని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన బాగుంటే ఆయన వెనకాల బతుకుతున్న 10 మంది బాగుంటారు. అది చూసుకుంటారు. కానీ ఏమో ట్రోల్స్ చేసాం, మనకి ఏదో వచ్చింది కదా ట్రోల్స్ చేసాం రాయేసామంటే వాడు పనికి మాలినోడే అవుతాడు, పనికి వచ్చినట్టు కాడు. అది ఎందుకంటే ఎవరవని చిరంజీవి గారు అవనియండి, నేను పవన్ కళ్యాణ్ గారు అవనియండి, లేకపోతే రామ్ చరణ్ గారు అల్లు అర్జున్, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, సినిమా ఇండస్ట్రీలో మనం ఉండాలి, సినిమా ఇండస్ట్రీ 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి మాకు వచ్చిన డబ్బును 10 మందికి చెయ్యాలి అని అంటప్పుడు అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు బాగుండాలని కోరుకోవాలా. అంతే తప్ప ఆయన పాడైపోవాలంటే నీకేమొస్తుంది? ఆయన బాగుంటే నీ కుటుంబంలో ఆయన ఇబ్బంది వెళ్తే ఏదో రోజు ఆయన చేతుల ద్వారా ఏదో సహాయం పొందొచ్చు. ఆయన బాగుంటే, ఆయన పాడైపోతే నీకేం వస్తుంది? అది ఆలోచించుకుంటే ఇలాంటి ట్రోల్స్ ఉండవు. సార్ ఇప్పుడు ఈ హిట్ తోటి నెక్స్ట్ రాబోయే సినిమాకి కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేశారు. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఉంటాయండి. చిరంజీవి గారిది విశ్వంబర అనేది పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది. కాకపోతే దాని సినిమా టైం దాన్ని బట్టి ఇదొక డిఫరెంట్ కామెడీ జోనర్ అండి, అదొక గ్రాఫిక్స్ జోనర్. అది జనాలకు నచ్చాలి. ఇది వేరు అది వేరు. అదొక డిఫరెంట్ అండి, గ్రాఫిక్స్ అండి డిఫరెంట్ కనుక ఇదొక డిఫరెంట్ కనుక ఆ సినిమా కూడా జనాలకు ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ అంతగా ఉండకూడదు. ఎందుకంటే ఈ సినిమా అనేది కామెడీ జోనర్, ఆ సినిమా అనేది ఇంకో జోనర్. అది చాలా భారీ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇది ఎక్స్పెక్టేషన్ తో వచ్చింది. కానీ ఆ సినిమా కూడా బాగుండాలని కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ.